కర్ణాటకలో ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలను నిషేధించాలంటూ ఓ మంత్రి రాసిన లేఖ కలకలం రేపింది. బ్రేకింగ్లో చూస్తున్నాం. ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలను నిషేధించాలని కోరుతూ ఈ నెల 4న సీఎం సిద్ధరామయ్యకు మంత్రి ప్రియాంక్ ఖర్గే లేఖ రాశారు. ఆ లేఖను పరిశీలించాలని ఉన్నతాధికారులకు సీఎం సూచించినట్లు తెలియవచ్చింది. లేఖ ఉదంతం వెలుగులోకి రావడంతో రాష్ట్రంలో రాజకీయ దుమారం లేస్తోంది. ప్రభుత్వం మైదానాలు, ఉద్యానవనాలు, పాఠశాల ఆవరణలు, క్రీడా మందిరాల్లో ఆర్ఎస్ఎస్ శాఖలు బైఠక్, సాంఘిక్ పేరిట కార్యక్రమాలు నిర్వహించేందుకు అనుమతి ఇవ్వకూడదని, వాటిని నిషేధించాలని ఆ లేఖలో ప్రియాంక్ ఖర్గే కోరారు. ప్రజల ఆలోచనల్లో విషబీజాలను నాటే శక్తులను నియంత్రించకపోతే లౌకిక వాదంతో పాటు రాజ్యాంగానికి సైతం ముప్పు ఏర్పడుతుందన్నారు. ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ రాజు మరిన్ని వివరాలు అందిస్తారు లైవ్లో. రాజు, ఏం జరుగుతోంది ఇప్పుడు దీనిపై? అంటే ఈ లేఖపై ప్రభుత్వం ఏమైనా ఆలోచనలో పడిందా అందిస్తున్నారా? అలాగే ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి సీనియర్స్ ఏమైనా దీనికి సంబంధించి రియాక్ట్ అయ్యారా? మన కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో ఒక దుమారం రేగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే కర్ణాటక గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ప్రియాంక్ ఖర్గే సీఎం సిద్ధరామయ్యకు రాసినటువంటి లేఖలో ప్రధానంగా ఆర్ఎస్ఎస్ ఇటీవల శతాబ్ది ఉత్సవాలను నిర్వహిస్తున్నటువంటి వేళలో పెద్ద ఎత్తున బైఠక్, అదేవిధంగా సాంఘిక్ అనేటటువంటి కార్యక్రమాలను, భారీ ప్రదర్శనలను కూడా నిర్వహిస్తూ ఉంది. దేశమంతటా ఈ యొక్క కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి. ఒక ర్యాలీలు కూడా చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కూడా కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే సీఎం సిద్ధరామయ్యకు ఈ నెల 4వ తేదీన ఒక లేఖ రాశారు. అందులో ప్రధానంగా ఆర్ఎస్ఎస్ బహిరంగంగా నిర్వహించేటటువంటి కార్యక్రమాలను కర్ణాటక రాష్ట్రంలో నిషేధించాలంటూ కూడా అందులో పేర్కొనడం జరిగింది. అంతేకాకుండా ప్రభుత్వ సహాయంతో, ఆర్థిక సహాయంతో నడిచేటటువంటి విద్యాలయాలు కావచ్చు, స్కూల్స్, పాఠశాలలతో పాటు కానీ దేవాలయాల ఆవరణలో, క్రీడా ప్రాంగణాల ఆవరణలో కూడా ఇటువంటి కార్యక్రమాలను పూర్తి స్థాయిలో నిషేధించాలి అనేటటువంటి లేఖను కూడా సీఎం సిద్ధరామయ్యకు రాసినటువంటి పరిస్థితి ఉంది. ఈ లేఖ పైన సీఎం సిద్ధరామయ్య ఉన్నతాధికారులు దీన్ని పూర్తి స్థాయిలో కూడా స్టడీ చేయాలంటూ కూడా సూచించడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా పెద్ద ఎత్తున అటు కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో ఒక దుమారం రేగుతూ ఉంది. ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నటువంటి వేళలో ఈ విధమైనటువంటి లేఖ వెలుగులోకి రావడం, అంతేకాకుండా ప్రధానంగా బహిరంగ ప్రదేశాల్లో పెద్ద పెద్ద కర్రలు పట్టుకొని, అదేవిధంగా కర్రసాములు నిర్వహిస్తూ ప్రదర్శనలు చేస్తున్నటువంటి కార్యక్రమాలను కూడా నిషేధించాలి అనేటటువంటి కోణంలో కూడా ఆ లేఖలో ప్రస్తావించినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు బహిరంగ ప్రదేశాల్లో ఈ యొక్క వివిధ రకాల కర్రలు, మరోవైపు ఈ యొక్క కర్రసాములతో పాటుగానే వివిధ ప్రదర్శనలు చేపట్టడం కూడా ఎటువంటి పోలీసులు అనుమతి తీసుకోకుండా ఈ విధమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడం పైన కూడా ఆయన